హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అయిన స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్. ఇందులో ఎక్సర్సైజ్ 5.4 స్టార్ట్ చేసే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అయితే ఈ ఎగ్జాంపుల్స్ కన్నా ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు నేను చెప్పుకోబోయేది ఏమంటే, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. మన ఛానల్లో ప్రెజెంట్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ చెప్పడం జరుగుతుంది. ఫ్యూచర్లో 9th క్లాసు 10th క్లాస్ మీద కూడా వీడియోస్ చేస్తాను. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో మనము కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. అంతకన్నా ముందు స్క్వేర్ రూట్స్ని ఇంతకుముందు 2 మెథడ్స్లో నేర్చుకున్నాం. అవేంటి? స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ వన్ వచ్చి రిపీట్ సబ్ట్రాక్షన్ మెథడ్. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అని కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇది ఎక్కువగా మనకి యూస్ అవుతుంది ఇప్పుడు 8thలోనే కాదు, నెక్స్ట్ 10thలోనూ, ఆ తర్వాత వచ్చే మ్యాథ్స్లోనూ. అంటే మనకి ఎక్కడ మ్యాథ్స్ ఉన్నా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్స్ మ్యాక్సిమం యూస్ చేస్తాం. అయితే ఇప్పుడు వీటితో పాటు ఇంకో టాపిక్ ఉంది, అదేమంటే డివిజన్ మెథడ్. చూడండి, ఫైండింగ్ స్క్వేర్ రూట్ బై డివిజన్ మెథడ్. మూడవదేమి డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ ఇది కూడా ఇంపార్టెంటే. బట్ ఇప్పుడు మీకు చెప్పిన దాని ప్రకారము ఫస్ట్ అన్నిటికన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఏది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాతే డివిజన్ మెథడ్, ఆ తర్వాతే రిపీట్ సబ్ట్రాక్షన్ మెథడ్. ఓకేనా? సో ఇప్పుడు ఇవి దేని గురించి? డివిజన్ మెథడ్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుంటాం, 529. దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. సబ్ట్రాక్షన్ మెథడ్లోనూ కనుక్కోవచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనూ కనుక్కోవచ్చు, డివిజన్ మెథడ్లోనూ కనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మనం మెన్షన్ చేసామేమని డివిజన్ మెథడ్, కాబట్టి డివిజన్ మెథడ్ని యూస్ చేద్దాం. ఎలా అనేది చూడండి. మామూలుగా మీకు డివిజన్స్ వచ్చు కదా, 5తో. సో ఏ టేబుల్ అనేది ఇస్తాడో, ఫర్ ఎగ్జాంపుల్ 2 అన్నాడు అనుకో, 2 2s are 4, సబ్ట్రాక్ట్ చేస్తాం 1, 2 డౌన్ చేసుకుంటాం, 2 6s are 12, 0. నెక్స్ట్ 9 డౌన్ చేసుకుంటాం, 2 4s are 8, సబ్ట్రాక్ట్ చేస్తాం 1, ఇది రిమైండర్ అని రాస్తాం. అవునా? ఇది నార్మల్ డివిజన్. కానీ స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు డివిజన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? అయితే అది ఎలా అనేది చూడండి. దానికన్నా ముందు మనకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి. ఈ డివిజన్ మెథడ్ చేయాలంటే ఖచ్చితంగా స్క్వేర్స్ వచ్చి ఉండాలి. అంటే 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా ఖచ్చితంగా వస్తేనే ఈ డివిజన్ మెథడ్ చేయగలుగుతాం. సో ఎలా అనేది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, 529. దీనికి ఏం కనుక్కోవాలి? స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. దీనిలో ఎటువంటి రూలు లేదు. ఫస్ట్ది మాత్రం ఇక్కడ 1 digit, సో ఇక్కడ 1 digit తీసుకొని చేస్తాం. ఇక్కడ 2 అయితే ఇక్కడ 2 తీసుకొని చేస్తాం. కానీ దీనికి వచ్చే కాడికి లాస్ట్ 2 digits ఒక పేరు, తర్వాత ఉండే 2 digits ఒక పేరు. ఫర్ ఎగ్జాంపుల్ 729439 ఇలా ఉందనుకోండి, పేస్ట్ చేయాలి. ఫస్ట్ ఈ 2 ఒకటి, ఫస్ట్ 2 రైట్ సైడ్ నుండి, మళ్ళీ ఈ 2 ఒకటి, తర్వాత ఈ 2 ఒకటి, ఇంకా ఒకటి మిగిలిపోయింది కాబట్టి అది ఒకటే సపరేట్. ఇలా పేస్ట్ చేయాలి. మొత్తం ఎన్ని వచ్చాయి? 4. అదే ఇక్కడికి చేసుకుంటే ఇదంతా ఒకటి, ఇది 2. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏం చేయాలి? మనకు వచ్చిన స్క్వేర్స్ రాసుకుంటాం. 1 స్క్వేరు 1, 2 స్క్వేరు 4, 3 స్క్వేరు 9, 4 స్క్వేరు 16, 5 స్క్వేరు 25, 6 స్క్వేరు 36, 7 స్క్వేరు 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. మినిమం ఇంతవరకు రాసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది.
అంటే ఇక్కడెక్కడన్నా 5 ఉందా? లేదు కదా. 5 కన్నా తక్కువ ఏముంది? 4 ఉంది. 2 2s ఆర్ కదా 4, అంతే కదా. 2 స్క్వేర్ 4, 2 2s ఆర్ చేస్తేనే కదా 4 వచ్చింది. అదే ఇదైతే 3 3s ఆర్. అదేవిధంగా ఇప్పుడు ఫోన్ని ఏమనుకుంటాము? 2 2s ఆర్ 4 ఇలా వేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. ఎంత? ఇక్కడ 5లో 4 పోతే 1, ఓకేనా. సబ్ట్రాక్షన్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చి సింగిల్ డిజిట్గా కదా డౌన్ చేసుకున్నాం. కానీ ఇక్కడ స్క్వేర్ రూట్స్ కనుక్కునేటప్పుడు ఈ 2 డిజిట్స్ని ఒకేసారి డౌన్ చేసుకుంటాం. అంటే 29 అలాగే డౌన్ అవుతుంది, 29 కానీ, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, మళ్ళీ ఈ 2 ఉంది కదా, ఇక్కడ ఏది ఉంటే దాన్ని డబుల్ చేయండి. 2 × 2 ఎంత? 4. ఇక్కడ 4 వేసుకుంటాం, ఓకేనా. ఇప్పుడు ఈ 4 ఇంపార్టెంట్. ఫస్ట్ 4 పక్కన 1 పెట్టుకుంటా, ఇంటూ 1 చేద్దాం. ఎంత వస్తుంది చూడండి? 41. ఎందుకు ఏంటి అనేది మళ్ళీ చూద్దాం. సో 41, సో దీనికన్నా చిన్నదే, దీనికి ఈక్వల్ కావాలి లేదా దీనికన్నా పెద్దది రావాలి, అంతవరకు చేయాలి. సో నెక్స్ట్ నెంబర్ మారుస్తాం. 4 ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 1 1 కదా వేసుకున్నాం. ఈసారి 2 2 వేసుకుంటాం. 2 2 ఎంత అవుతుంది చూడండి? 2 2s ఆర్ 4, 2 4s ఆర్ 8. సో దీనికన్నా చిన్నది. ఇంకో స్టెప్ 4, ఇక్కడ 2 2 రాసుకున్నాం. నెక్స్ట్ ఏమి? 3 3 3 3 అయితే ఎంత? 3 3s ఆర్ 9, 3 4s ఆర్ 1 2. ఇంకా లేదు కాబట్టి ఆ 1 కూడా ఇక్కడ వేస్తాం. దీనితో ఈక్వల్గా వచ్చేసింది. ఈసారి ఈక్వల్గా వచ్చిందంటే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసిందని అర్థం. ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది? 43 × 3 కదా. ఈ 43లో 4 ఇక్కడ ఉంది, 3 ఉందా? లేదు కదా. కాబట్టి ఆ 3ని రాస్తాం. ఇప్పుడు 43 సరిపోయిందా? ఇప్పుడు ఈ 3ని ఎత్తుకొని వెళ్ళి ఇక్కడ రాద్దాం. సో ఈ 3ని తెచ్చి ఇక్కడ, ఈ 3ని తెచ్చి ఇక్కడ రాసాం. ఇప్పుడు ఈ 129ని ఇక్కడ రాసుకుంటాం. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వచ్చింది? 0. ఇంకా తెచ్చుకోవడానికి లేదు కదా. సో ఆన్సర్ అయిపోయింది. రిమైండర్ 0 వచ్చిందంటే పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చేసింది. దేర్ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 529 ఈజ్ 23. ఇక్కడ వచ్చింది చూడండి, కోఎఫిషియంట్ ప్లేస్లో ఏమొచ్చిందో అదే అనమాట స్క్వేర్ రూట్, ఓకేనా. చాలా సింపుల్, ఇది చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. మీకు చెప్పా కదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషను, దానికన్నా సింపుల్గా డివిజన్ మెథడ్ వస్తుంది. కానీ ఇంపార్టెంట్ మాత్రం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అన్నిటికన్నా లేట్గా వస్తుంది, అట్టని ఇంపార్టెంట్ కాదు. ఇది అయితే మాత్రం రిపీట్ సబ్ట్రాక్షన్ లెంత్ ఎక్కువ, టైం అంతా అక్కడే సరిపోద్ది మనకి. ఇప్పుడు చూడండి, దీన్ని అట్లా రాసుకోవచ్చు. 2√529 ఈజ్ ఈక్వల్ టు 23. ఇది ఆన్సర్. మీకు నేను ఇక్కడ చెప్పా కదా 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా నేర్చుకోమని. మీరు కానీ నేర్చుకునేసి ఉంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింటే 23 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 529. అవునా. ఈ స్క్వేర్ని ఆ సైడ్ పంపింది ఏమవుద్ది? స్క్వేర్ రూట్. అంటే 23 ఈజ్ ఈక్వల్ టు √529. చూసారా, ఈజీగా వచ్చేసింది. ఇక్కడ ఉండేదే ఇక్కడ ఉంది, కాకపోతే అక్కడ డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసాం, ఇక్కడ డివిజన్ చేసి చేసుకున్నాం. ఇది కొంచెం ఇంపార్టెంట్. నీట్గా మీకు అవసరం అంటే రాసుకోండి, రాసుకుంటే బెటర్. సో ఇక్కడ ఏమేమి అవసరమో ఇదంతా అవసరం లేదు, మీకు తెలియడం కోసం డివిజన్కి వాటికి ఇది రాయాల్సిన పనిలే. ఇప్పుడు మీరు రాసుకోవాల్సిన హెడ్డింగ్ పెట్టుకొని ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అని పెట్టుకొని రాసుకోండి. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉండే ఎగ్జాంపులే, కాకపోతే దీనికి ఒక్క నెంబర్ ఇవ్వలేవాడు, ప్రాక్టీస్ కోసం ఇచ్చిన నెంబర్లో ఒకటి. నెక్స్ట్ ఇంకో నెంబర్ కూడా చెప్తాను, ఫస్ట్ ఇది రాసుకునేది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం కూడా చూద్దాము. ఇది కూడా మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. √4096. మీకు ఇంతకుముందు ఏమని చెప్పాను? 1 స్క్వేర్ నుండి 25 స్క్వేర్ దాకా వచ్చి ఉండాలని చెప్పినాను. ఇంతకుముందు ప్రాబ్లం 23 స్క్వేర్ వచ్చేసింది ఆన్సర్, మనం చెప్పగలిగినాం. కానీ ఇక్కడైతే 25 స్క్వేర్ ఎంత? 625. అవునా. అయితే ఇక్కడ ఆన్సర్ చూడండి, వాడిచ్చింది ఎంత? 4096. ఇంకా చాలా దూరం ఉంది.
సో ఏం చేయాలి ఇక్కడ మనం నీట్గా స్టెప్ వైజ్ డివిజన్ చేసుకుంటాం. ఇప్పుడు నేను స్టెప్ వైజ్ నీట్గా చెప్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ప్రకారం చేయాలి. అంటే ఎంత 2 నెంబర్స్గా ఒక్కొక్క పేరుగా చేయాలి ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, 4096 ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ ఇదొక పేరు, ఇదొక పేరు. అంటే 40 ఒకటి, 96 ఒకటి వచ్చింది. ఇప్పుడు లిస్ట్ రాసుకుంటాం. 1 స్క్వేర్ నుంచి రాద్దాం. 1 స్క్వేర్ 1. చూడండి ఇక్కడ 40 దాటి అంతవరకు రాసుకుంటే చాలు. మనం ఇంతకుముందు ఫస్ట్ టైం కాబట్టి నేను అన్నీ రాశాను. 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49. సో 49 వచ్చేసింది. సో ఇక్కడ 40నే ఉంది, ఎక్కువ అయిపోయింది కదా, కాబట్టి పెద్దది కాదు, దానికన్నా చిన్నది తీసుకుందాం. ఎంత 6. సో 6 6 36. సబ్ట్రాక్షన్ చేస్తాం. ఎంత చూడండి, 40లో 36 సపరేట్ అయితే 4 మిగులుతుంది. ఇప్పుడు ఈ 2 డౌన్ చేసుకోవాలని చెప్పా కదా, 2 డౌన్ చేసుకుంటాం. 96. తర్వాత ఏం చెప్పాను, ఇక్కడ ఎంత అయితే ఉంటుందో దాన్ని డబుల్ చేయాలి. ఇక్కడ ఎంత ఉంది, 6 ఉంది, దాన్ని డబుల్ చేద్దాం. ఎంత 12. ఆ 12 తెచ్చి రాసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒక్కొక్క నెంబర్ చూసుకుందాం. ఫస్ట్ ఈడ 1 కదా, 1తోనే స్టార్ట్ చేద్దాం. 12, ఇక్కడ 12 ఉంది. సో 1 కాబట్టి 1 × 1 అంటే 121 × 1 ఎంత అవుతుంది, 121. దీనికన్నా చిన్నది. సో నెక్స్ట్ 12. సో 2గా వేసుకున్నాం. 2 × 2 ఎంత అవుతుంది, 2 2s are 4, మళ్ళీ 2 2s are 4, 2 1s are 2. దీనికన్నా చిన్నది. ఓకే. నెక్స్ట్ 3తో 2 12, తర్వాత 3 × 3 9, 3 3s are 3 2s are 6, 3 1s are 3. సో దీనికన్నా చిన్నది. నెక్స్ట్ 12, 4 × 4 ఈసారి 4 × 4 అంటే 124 × 4 చేయండి. 2 4 4s are 16, 1 6, 4 2s are 8, 8 + 1 9, 4 1s are 4. ఎగ్జాక్ట్గా వచ్చేసింది చూడండి, మ్యాచ్ అయిపోయింది ఆన్సర్. సో ఏం చేయాలి, ఇక్కడ 124లో 12 మాత్రమే ఉంది, అవునా. ఫస్ట్ 2 నెంబర్స్ ఇంకా లేదు కదా, ఇంకో 4, ఆ 4 ఇక్కడ వేద్దాం, ఇంకో 4 ఇక్కడ వేద్దాం, ఇంకా 496 ఇక్కడ వేద్దాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. సో ఇంకా డౌన్ చేసుకొని కూడా నెంబర్స్ లేదు, అంటే ఇక్కడతో ఆ ప్రాబ్లం అయిపోయింది. ఏం రాయాలి, దేర్ఫోర్ √4096 = ఆన్సర్ ఎంత వచ్చింది, 7 ఉంది చూడండి, 64. ఇది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. అయితే ఈ స్క్వేర్స్ ఈ లాజిక్ తెలియకపోతే తెలియదు, ప్రాబ్లం చేయదు. ఓకే. ఇప్పుడు ఒకసారి ఇది కరెక్టా కాదా చెక్ చేసుకుంటాం. ఎలా చెక్ చేసుకుంటాం, ఇక్కడ 64 కదా, కాబట్టి 64 × 64 ఏమవుతుంది చూడండి. ఫస్ట్ 4తో మల్టిప్లికేషన్, 4 4s are 16, 1 6, 4 6s are 36, 1 37, 3 7. ఇంకా లేదు కాబట్టి 3 కూడా వేసేద్దాం. 1 వదిలేసి 6తో 6 4s are 24, 2 ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి, సరిగ్గా చూడండి, ఇక్కడ మిస్ అయింది, జాగ్రత్తగా చూడాలి. 4 4s are 16, 1 6, 4 6s are 24, 24 1 25, 2 5. సో ఈ 2. ఓకేనా. చూడండి జాగ్రత్తగా చేయకపోతే మిస్ అయిపోద్ది ఏదో ఒక నెంబరు. ఇప్పుడు ఈ 4th అయిపోయింది. నెక్స్ట్ 6తో చేస్తాం. 6 4s are 24, 2 4, మళ్ళీ 6 6s are 36, ఇది ఒక 2 38. సో 3 8. ఇంకా 3 ఇంకా మల్టిప్లికేషన్ లేదు కాబట్టి ఆ 3 కూడా వేసుకునేద్దాం. అడిషన్ చేయండి. 6 4 5 9, 2 8 10. సో 1 0, 4 3 1 4. సరిపోయింది చూడండి ఆన్సర్ ఎంత సింపుల్గా వచ్చేసిందో. ఓకేనా.
రాసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ 9th ఎగ్జాంపుల్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ ది స్క్వేర్ రూట్ ఆఫ్. ఇక్కడ ఏ మెథడ్ అని మెన్షన్ చేయలేదు. సో మన ఇష్టం, ఏ మెథడ్ అన్నా వాడచ్చు. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని వాడచ్చు, రిపీట్ సబ్ట్రాక్షన్ వాడచ్చు, లేదా డివిజన్ మెథడ్ చేయొచ్చు. అయితే ఇవి మనం డివిజన్ మెథడ్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ కాబట్టి డివిజన్ మెథడే వాడదాం. ఎగ్జామ్లో మాత్రము వాడు క్వశ్చన్లో మెన్షన్ చేస్తే ఏ మెథడ్ మెన్షన్ చేస్తే ఆ మెథడ్ రాయండి. లేదు అంటే మీ ఇష్టం, ఏ మెథడ్ అన్నా వాడచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు, 729. సార్ ఈ ప్రాబ్లం ఇంతకుముందే కదా సార్ చెప్పారా అనకండి. ఇంతకుముందు నేను చెప్పింది 529, ఇది 729. ఓకే, స్క్వేర్ రూట్ కనుక్కుంటాం. ఎలా చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, ఇదొక పేరు, ఇదొక పేరు. ఇంతకుముందు రాసినట్టుగా అంతా రాయను, జస్ట్ సింపుల్గా చేస్తా. చూడండి సింపుల్గా అట్టా. ఇది 7 అంటే ఏమి, దేని తర్వాత వస్తుంది, 4, 3 స్క్వేరు 9. అవునా, 7 కన్నా పెద్దది కదా. కాబట్టి చూడండి 3 స్క్వేర్ 9 మనకు తెలుసు. సో 3 స్క్వేర్కి ముందు ఏముంది, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. అంతే. 1 నుంచి 10 దాకా వేయడం, ఇక్కడ ఉండేదానికి వేయడం అవంతా వద్దు. జస్ట్ వాడు అడిగిన దానికన్నా పెద్దది, దాని ముందున్న చిన్నది వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఏమి, 2 2s are 4 కాబట్టి ఇక్కడ 2, ఇది 2, ఆన్సర్ అంతా 4 వచ్చింది. బై 7 - 4 అంటే 3, ఇక్కడ 29 అలాగే తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్పాడు చూడండి, ఏం చెప్పాడు, 2 ఉంది, 2ని డబుల్ చేయాలి. అంటే 2ని ఇక్కడ ఏ నెంబర్ అన్నా ఉండనండి, దాన్ని 2తోనే మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఈ 2 సెకండ్ 2 ఇంపార్టెంట్. ఫస్ట్ 2 ఇక్కడ ఉండే నెంబర్, ఇక్కడ ఏ నెంబర్ ఉన్నా సరే 2తోనే మల్టిప్లై చేయాలి. 2 ఉంటే 2తో, 4 ఉంటే 4తో కాదు. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఏది ఉన్నా సరే దాన్ని డబల్ చేయాలి. ఓకేనా? డబుల్ ఎంత అవుతుంది, 4. సో ఆ 4 ఇక్కడ వేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం 4తో. 4 1 ఇంటూ 1 ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 4 ఉంది కాబట్టి 4, తర్వాత 1 ఇంటూ 1 ఎంత అవుతుంది, 41 వస్తుంది. సో దీనికన్నా చిన్నది ఇది రావాలి, లేదా దీనికన్నా పెద్దది రావాలి, అంతవరకు చేయాల్సింది, తప్పదు. నెక్స్ట్ ఏమి, 4 2 ఇంటూ 2, 2 2s are 4, 2 4s are 8, దీనికన్నా చిన్నది. నెక్స్ట్ ఏమి, 43 4 3 ఇంటూ 3, 3 3s are 9, 3 4s are 12. సో దీనికన్నా చిన్నది. సార్ ఇలా ఎంతవరకు చేయాలి, అది వచ్చేంతవరకు చేయాలన్నా, అది అక్కడ వస్తుందో మనకు తెలియదు కదా. మీకు ఒక ఈజీ వే చెప్తాను చూడండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంటేనే వస్తుంది, అన్నిటికీ రావు. ఓకేనా? ఇక చూడండి 3 3s are 9 కదా. మీకు 7 టేబుల్లో లాస్ట్ డిజిట్ చెప్పాను, గుర్తుందా? సో ఇక్కడ లాస్ట్ డిజిట్ 9 ఉంది. 9 ఎప్పుడెప్పుడు వస్తుంది, 3 స్క్వేర్ అయితే 9 వస్తుంది, మళ్ళీ 7 స్క్వేర్ అయితే 9 వస్తుంది. అంటే 7 స్క్వేర్ 49 కదా. సో దాని డిజిట్లో కూడా లాస్ట్లో 9 ఉంటాయి. సో ఆ 2 చాయిస్లోనూ మాత్రమే 9 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 3 చెక్ చేసాం, ఇప్పుడు ఒకసారి 7 చెక్ చేసి చూద్దాం. అంటే 4 7 ఇంటూ 7, అర్థమైంది కదా. ఎందుకంటే నెక్స్ట్ 4తో చేసి, 5తో చేసి, 6తో చేసి, మళ్ళీ 7తో చేయాలి. అలా కాకుండా లాజికల్ థింకింగ్, లాస్ట్ డిజిట్ యూనిట్ ప్లేస్ని క్యాలిక్యులేషన్ చేసేది మనం ఎక్సర్సైజ్ 1లోను 3లోను చూసాం. అదే మోడల్ని ఇక్కడ యూజ్ చేసాం. సో 7 7s are 49, 4 9, 7 4s are 28, 28 ఇది ఒక 4 32. సో 32 చూడండి, సరిపోయింది, సింపుల్గా అయిపోయింది. ఓకేనా? అందుకే చెప్పేది, మన క్లాసెస్లో ఇలాంటి లాజిక్స్ మీకు నేను నేర్పిస్తాను. సో 4 ఇక్కడ ఉంది, ఇంకా 7 7 కదా. సో ఇక్కడ ఒక 7, ఇక్కడ ఒక 7. ఓకేనా? నెక్స్ట్ ఏం వచ్చింది, 329. రిమైండర్ అంతా 0 వచ్చింది కాబట్టి ఆన్సర్ అయిపోయింది. ఆన్సర్ ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ 729. ఈ డివిజన్కి అంతా పైన రాశాను చూడండి, ఈ డబుల్ అని, ఇదే
ఇక్కడ ఎంత వచ్చింది 27. ఆ 27 దీనికి పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ అవుతుంది. మీకు అంతగా డౌట్ ఉంటే 27 × 27 చేసి చూడండి, ఇదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా, చెక్ చేసి చూసుకోండి మీరు. నేను ఈ ప్రాబ్లం చేస్తాను. నెక్స్ట్ ఈ స్టెప్పులు ఎలా అయితే రాశానో అది కూడా అంతే. ఫస్ట్ ఏమి ఇలా ఇవి కూడా గీసేయచ్చు. మనం ఇలా వేసుకొని కన్ఫ్యూజ్ అయ్యే బదులు ఇలా డైరెక్ట్ ఒక బాక్స్ వేసేసి పైన వచ్చి 1296. సో ఇదొక పేరు, ఇదొక పేరు. ఇక్కడ చెప్పాను కదా. సో 12 కన్నా పెద్ద నెంబరు, 12 కన్నా చిన్న నెంబరు స్క్వేర్స్లో 12 కన్నా పెద్దది ఏమి 16, 12 కన్నా చిన్నదేమి 9. అంటే 16 అంటే 4 స్క్వేరు, 9 అంటే 3 స్క్వేర్. ఆ రెండు రాసుకుంటే చాలు, మిగతావన్నీ అవసరం. సో ఇది చిన్నది, ఏది 16 కన్నా చిన్నది కాబట్టి దాని ముందుది రాసుకుంటాం. ఏముంది 3 స్క్వేర్. అంటే ఇక్కడ ఒక 3, ఇక్కడ ఒక 3, 3 3s are 9. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది 12 - 9 అంటే 3. సో 96 అలాగే డౌన్ చేసుకుంటాం. డౌన్ చేసుకున్నాక ఇక్కడ ఎంత ఉంది 3ని, దాన్ని 2తో మల్టిప్లై చేయాలి, డబుల్ అని చెప్పా కదా. సో 3 2s are 6. ఇంక ఇక్కడ నుండి మనం స్టార్ట్ చేస్తాం. ఏమని ఫస్ట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి 6 1 × 1 అని, తర్వాత 6 2 × 2 అని ఇలా. కానీ ఇంతకుముందు నేను ఇక్కడ ఒక లాజిక్ చెప్పా కదా, అదే లాజిక్ అక్కడ అప్లై చేస్తా. ఏమి 6 ఎప్పుడు వస్తుంది 4 స్క్వేర్ మీరు చూస్తే 16 వచ్చింది. మళ్ళీ 6 స్క్వేర్ చూశారంటే 36 వస్తాయి. సో ఆన్సరు 64 కానీ 66 కానీ ఉండాలి. అర్థమైంది కదా. సో ఇక 62 63 చేయలే, 64 చేశా. ఎందుకో ఇక్కడ 6 ఉంది లాస్ట్ డిజిట్, ఆ లాజిక్ని వాడాను. సో 64 × 4 చేద్దాం. ముందు ఆన్సర్ ఇది వస్తుందో లేదో చూద్దాం. 4 4s are 16, 1 6, 4 6s are 24, 24 ఒక 1 అంటే 25. ఆన్సర్ వచ్చిందా? రాలేదు. నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఎక్కడ వస్తుందన్న 6 స్క్వేర్కి వస్తుంది, లాస్ట్ డిజిట్ 6 అని. సో ఇక్కడ ఉండే 6 ఒకటి, ఇంకో 6 స్క్వేర్లో 6 × 6. ఇప్పుడు 6 6s are 36, 3 6. మళ్ళీ 6 6s are 36, ఇక్కడ ఒక 3 కలిపితే 39 వచ్చింది. చూసారా? ఓకేనా, వేసేయచ్చు. సో ఏం చేస్తే వచ్చింది 6 × 6. సో ఒక 6 ఇక్కడ, ఒక 6 ఇక్కడ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 396. సబ్ట్రాక్షన్ చేస్తే 0 అయిపోయింది. ఇదే ఆన్సర్. ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 = పైన ఎంత ఉందో చూడండి, ఇదే మనకు ఆన్సరు. ఎంత 36. సో మీకు డౌట్గా ఉంటే 36 × 36 చేసి చూసుకోండి, ఆన్సర్ ఇదే వస్తుంది 1296. ఓకేనా. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ నీట్గా వేసుకోండి. సో చూశారు కదా వీడియోని. మీకు నచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని కూడా లైక్ చేయండి. అప్పుడే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మన వీడియో. ఇదే విధంగా మీకు ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అంటే మన ప్రెజెంట్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లోని ప్రతి మోడల్ని టచ్ చేసి వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.